మీరు చూడబోయే ఈ కథ 2002లో జరిగింది. కేరళలో ఉండే సుకుమార్ ఇంకా తన కూతురు రాజేశ్వరి గురించి. సుకుమార్ ఒక ప్రొఫెసర్. తన భార్య చనిపోయాక తన తండ్రి కూతురుతో జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో ఒక సంఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసింది. సుకుమార్కి తెలీదు, ఒక అందమైన ఆడదాని ఆకర్షణ వల్ల తన జీవితంలో తుఫాను చెలరేగుతుందని. తన జీవితంలో ఉన్నట్టుండి అన్నీ మారిపోయాయి. అది ఒక అందమైన ఆవిడ తన జీవితంలో అడుగుపెట్టాక. మీరు ఎవరు? నేను ఇటువైపు వెళ్తున్నాను. దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. మీరు మీరు ప్లీజ్ నన్ను కాస్త ముందు దాకా డ్రాప్ చేస్తారా ప్లీజ్? సరే, మీరు కార్లో కూర్చోండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ప్లీజ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎందుకు ఏడుస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏం లేదు, ఊరికే. ఐఎమ్ సారీ, నేను ఇంతవరకు మీ పేరేంటో అడగలేదు. మాలిని. మాలిని, మీరేమీ అనుకోకపోతే ఇంత రాత్రిపూట మీరు ఇలాంటి ప్లేస్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఏంటో?
యాక్చువల్లీ మా ఇంట్లో చిన్న గొడవ జరిగితే నేను పారిపోయి వచ్చేసాను. కానీ ప్లీజ్, నా వల్ల మీకేం ఇబ్బంది ఉండదు. మీరు దయచేసి నన్ను ఎక్కడైనా దింపండి. నేను వెళ్ళిపోతాను. ఆల్ రైట్ మీరేం కంగారు పడకండి ప్లీజ్. నేను ఒక పని చేస్తాను, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఇంటి దగ్గర కానీ డ్రాప్ చేస్తాను ప్లీజ్. చూడండి, ఈ టైంలో వెళ్ళడానికి నాకు రిలేటివ్స్ ఎవరూ లేరు. అయితే మరి ఒక పని చేద్దాం మనం. మీరు నాతో పాటు మా ఇంటికి రావచ్చు. నాకు ఒక కూతురు ఉంది, మీరు తనతో పాటు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మీకు వేరే ప్లేస్ ఏదైనా దొరికేంత వరకు మీకేం అభ్యంతరం లేకపోతేనే. ఆర్ యూ ష్యూర్? యా, ఐఎమ్ ష్యూర్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే. ఆల్ రైట్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నాన్న మీరు రాజేశ్వరి, ఈవిడ మాలిని. ఈవిడ నాకు దారిలో కనిపించారు. తనకి ఉండడానికి ప్లేస్ ఏం లేదంట. అందుకని నేను తను కొన్ని రోజులు ఇక్కడే మనతో ఉంటుందని తీసుకొచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతేనే. అలాగే నాన్న. కుకీ, నాన్న ఉన్నట్టుండి ఈ కుక్కీకి ఏమైంది? మన ఇంటికి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా సరే వాళ్ళతో కలిసిపోతుంది కదా. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. యా, ఐమ్ ష్యూర్. మేము కూడా ఫ్రెండ్స్ అయిపోతాం. మాలినిలో ఏదో ఉంది, అందరినీ తను అట్రాక్ట్ చేసేది. కానీ అదేంటో నాకు తెలీదు. ఆ రోజు రాత్రే మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇదిగోండి, ఈ బ్లాంకెట్ తీసుకోండి మీరు. థ్యాంక్ యూ. వెల్కమ్. రాజేశ్వరి, నీకు ఈ రంగు బాగా నప్పింది. హా, థ్యాంక్ యూ. చెప్పాలంటే మీరు నవ్వితే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక మాట అడిగనా? ఎవరు వచ్చినట్టున్నారు, నేను ఇప్పుడే వస్తాను. అరే అత్తమ్మ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మన బుజ్జిగాడు ఎలా ఉన్నాడు? వాడు కూడా బాగున్నాడు. అత్తయ్య, తను మాలిని ఆంటీ మా అత్తయ్య. అది మాలిని ఆంటీ కూడా మాతోనే ఉంటుంది. మీరు మీ బిడ్డ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా? అవును. అన్నయ్య ఎక్కడా?
చెప్తున్నాను కదా ముయ్యమని. రాజేశ్వరి, ఇంకెప్పుడు ఇలా కట్టంలో తెరవకు. ఉదయాన్నే ఎండను చూస్తే నాకెందుకు నచ్చదు, తలనొప్పి వస్తుంది. సారీ, ఇంకెప్పుడు అలా చేయనంటీ. మాలిని మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి, కానీ ఆ సమయంలో నేను అంతగా పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత ఉదయం నుంచే తాతయ్య ఆరోగ్యం కూడా పాడైపోయింది. తాతయ్య, ఏమైందో చెప్పు. జ్వరంగా ఉందా? ఏమైంది తాతయ్య? ఏంటిది? నాన్న, ఇటు చూడండి, తాతయ్యని ఏదో పురుగు కొట్టినట్టుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. మీకెన్నిసార్లు చెప్పాను నాన్న, రాత్రి పడుకునేటప్పుడు కిటికీ మూసుకొని పడుకోవాలని. ఇప్పుడు చూడు, తాతయ్యని ఎలా కొట్టిందో, ఏ పురుగు కొట్టిందో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కుకీ, ఏమైంది? కుకీ, కుకీ, ఈ కుకీకి ఏమైంది? అది నాకు కూడా. ఏమైంది అంకుల్కి? అదే తెలియట్లేదు, ఏదో పురుగు కొట్టినట్టుంది. నాన్నా, ఏమైంది? డోంట్ వరీ, అంతా బాగవుతుంది. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి నాన్నగారు మాలినితో పెళ్లి గురించి అనౌన్స్ చేశారు. ఆ రోజు నేను నాన్నతో మాట్లాడాను. ఒకవేళ ఆయన పెళ్లి గురించి తొందరపడుతున్నారేమో అని నేను నాన్నగారిని అడిగాను. ఎందుకంటే మాలిని గురించి పూర్తిగా తెలియకుండా నాన్నగారు డిసైడ్ అయిపోయారు. ఇక మాలిని కూడా నాతో అంది తను నాన్నగారిని చాలా ఇష్టపడుతున్నానని, చాలా బాగా చూసుకుంటాను అని. కుకీ ఏంటి అరవట్లేదు? కుకీ, 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 కుకీ. అరే, కుకీ ఎక్కడికి వెళ్ళిపోయింది?
కుకీ నాన్నా 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 ఏమైందమ్మా? లేకండి. నాన్న మన కుకీ కనిపించట్లేదు. నేను ఇల్లంతా వెతికాను, ఎక్కడ లేదు. సరే పద వెతుకుదాం, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. కుకీ 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 నాన్న అటువైపు చూడండి. కుకీ 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 నాన్న ఇట్రా. ఆంటీ. ఏమైంది రాజేశ్వరి? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏదో ఏదో నువ్వేదో దయ్యాన్ని చూసినట్టు. ఆంటీ, నేను ఒక భయంకరమైన ఆకారాన్ని చూశాను. బాత్రూంలో అద్దంలో కనిపించింది నాకు. చూడటానికి ముసల్దాన్లా ఉంది. ఆ ముసల్ది అక్కడే తిరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది. తను ఇక్కడ ఉన్నట్టుంది. రాజేశ్వరి, నాకు తెలుసు కుక్కీకి ఇలా జరగడం వల్ల పక్కింటి ఆంటీ మాటలన్నీ విని నువ్వు బాగా అప్సెట్ అయ్యావు. ఆ మాటలన్నీ నీ మైండ్లో పడిపోయి నువ్వు బాగా భయపడిపోతున్నావు. అందుకే అనవసరంగా ఇలా భ్రమపడుతున్నావు. చూడు, డోంట్ వరీ, ఇదంతా కేవలం నీ భ్రమ మాత్రమే. మనం మీ అత్త ఇంటికి వెళ్తున్నాం. తనకి సంతోషంగా ఉంటుంది, అలాగే మనకు కూడా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలానికి మా అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడు. మీరింట్లో ఒంటరిగా ఉన్నారా? అవును, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆయనకు అస్సలు తీరికే ఉండదు తెలుసా. పైగా ఇప్పుడు ఏదో పనుందని 2 వారాలు ఊరికి కూడా వెళ్తున్నారు. ఓ, అయితే ఈ 2 వారాలు నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు కదా. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అయినా నీ కడుపులో ఉన్నవాణ్ణి నేను ఒంటరిగా ఎలా వదిలిపెట్టగలను? నువ్వింతగా చెప్తున్నావుగా, నేను తప్పకుండా వస్తాను. వా అత్తయ్య, భలే సరదాగా ఉంటుంది. నేను బుజ్జిగాడితో ఆడుకుంటాను. ఆంటీ, ఆంటీ, మన ఇంట్లో ఉన్న అద్దాలన్నీ ఏమయ్యాయి? సుకుమార్తో చెప్పి నేను అన్నింటినీ తీయించేశాను. ఉదయాన్నే సూర్యుడు ఇంకా సూర్యకాంతి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
అయినా ఇంకా ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు అందమైన ఆడవాళ్ళకి అద్దంతో పనే ఉంటుంది ఉం? అవునా? ఓ పక్క తాతయ్య గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. పైగా ఆయన గాయం ఎక్కువ అవుతుంది. కిటికీలు ముయ్యకుండా ఎవరు పడుకునేవాళ్ళు కాదు. బెస్ట్ కంట్రోల్ చేశారు. డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశారు. అయినా కూడా ఆయన గాయానికి ఎలాంటి మందు దొరకలేదు. ఆయన కళ్ళల్లో భయానికి కారణం కూడా తెలియలేదు. మర్నాడు ఉదయమే తాతయ్య గారు చనిపోయారు. మాలో ఎవరికి, ఇంక్లూడింగ్ ద డాక్టర్, ఎవ్వరికీ అర్థం కాలేదు ఉన్నట్టుండి తాతయ్య గారి రక్తం ఎలా తగ్గిపోయిందని. ఇక మరోవైపు నాన్నగారు తన పెళ్లిని ప్రీపోన్ చేశారు. ఎందుకంటే అశుభం జరిగిన ఇంట్లో సంవత్సరం లోపు శుభకార్యం చేయాలంటారు కదా. చూడండి, చెప్పండి. పెళ్లి చేసుకోవడానికి వచ్చే నెల 5వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. చాలా సంతోషం. రామాల్ని మన సిద్ధాంతి గారు వద్దు, అరే వద్దు, ఏమైంది సిద్ధాంతి గారు? అరే ఉన్నట్టుండి సిద్ధాంతి గారికి ఏమైంది? పైగా మాలిని కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించింది. మాలిని, మాలిని ఆంటీ, మాలిని తలుపు తెరు. మాలిని ఆంటీ తలుపు తీయండి. మాలిని ఏంటిదంతా? ఆ సిద్ధాంతి గారు ఎందుకలా భయపడుతూ వెళ్ళిపోయారు? నువ్వు కూడా తలుపులు వేసుకున్నావేంటి? నాకు ఇలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే మీరు కూడా ఇలాంటి వాళ్ళ కోసం సమయం వృధా చేయకండి. ఇంకా పెళ్లి సంగతి అంటారా? మనం చాలా సింపుల్గా చేసుకుందాం.
సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్. రాజేశ్వరి, ఐ థింక్ తను చెప్పింది కరెక్టే. సిద్ధాంత గారు ఉన్నట్టుండి ఎందుకలా పారిపోయారు? ఖచ్చితంగా ఏదో ఉంది. మాలిని ఆంటీ, మాలిని ఆంటీ, మాలిని ఆంటీ, మాలిని ఆంటీ, మాలిని ఆంటీ. నాన్నా, నాన్నా లే. ఏమైందమ్మా? నానా, మాలిని ఆంటీకి ఏదో అయింది నానా. నేను ఇప్పుడు ఆ చెట్టు మీద చూశాను. పైగా తన మొహం పూర్తిగా చెట్టుతో కప్పేసింది నానా. తను మామూలు మంచి కాదు నానా. నాకు తెలిసి తన దయ్యంలా ఉంది. కానీ రాజేశ్వరి, అలా ఎలా జరుగుతుంది చెప్పు. ఏమైంది ఇంత రాత్రిపూట? రాజేశ్వరి, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏదైనా పీడకలొచ్చిందా? ఆ, మాలిని, నువ్వు వెళ్ళి పడుకో. యాక్చువల్లీ తనకి ఒంట్లో బాగోలేదు. రేపు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. రాజేశ్వరి, నువ్వు కూడా వచ్చి పడుకో. చాలా లేట్ అయింది కదా. రా. లేదు లేదు, నేను ఒక ప్రాజెక్ట్ వెంటనే పూర్తి చేయాలి. అది అది నేను స్కూల్లో సబ్మిట్ చేయాలి కూడా. ప్రాజెక్టా? ఇంత రాత్రప్పుడా? రేపు ఉదయం చేసుకోవచ్చు కదా. పద, ఇప్పుడొచ్చి పడుకుందు గాని. రా. పిల్లలు ఇంత రాత్రప్పుడు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ మనసు నాజుగ్గా ఉంటుంది కదా. పద, పడుకుందాం. లేదు, నేను నేను ఇప్పుడే పూర్తి చేస్తాను. సరే, త్వరగా వచ్చి పడుకోవాలి. ఉం?
ఉదయాన్నే సూర్యుడు ఇంకా సూర్యకాంతి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న అద్దాలన్నీ ఏమయ్యాయి? సుకుమార్తో చెప్పి నేను అన్నింటినీ తీయించేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశావు. ఇక ఆయన టూర్ నుంచి తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇది చాలా మంచి విషయం. నాకు చాలా ఆరాటంగా ఉంది. ఎప్పుడెప్పుడు నా బిడ్డ మొహం నేను చూస్తానా అని. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అది నేను విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బుక్స్ తెచ్చుకోవాలి. వెళ్ళిరానా? అలాగే. సిద్ధాంత్ గారు ఉన్నట్టుండి ఆ రోజు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఏదన్నా మేం పొరపాటు చేశామా? నేనా రోజు ఆవిడ్ని చూడగానే ఎందుకోగాని యక్షిణిని చూసినట్టు అనిపించింది. యక్షిణియా? సిద్ధాంత్ గారు, యక్షిణి అంటే ఏంటి? యక్షిణి ఒక విధమైనటువంటి ఆత్మ. అది తనని తాను అందంగా ఇంకా జీవించి ఉండడానికి రక్తం తాగుతూ ఉంటుంది. తన అందాన్ని మరింత పెంచుకోవడానికి గాను మగవాళ్లను ఆకర్షించి వాళ్ళని తన చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు మొదటి నుంచి చివరిదాకా జరిగిందంతా చెప్పు. అప్పుడే నేను నీకు సహాయం చేయగలను. చూసావా మళ్ళీ ఎలా తన్నాడో? బాగా అల్లరివాడు అనుకుంటాను. యక్షిణికి ప్రతి 10 ఏళ్లకి ఒక శరీరం అవసరం అవుతుంది. శరీరం దొరక్కపోతే తన రూపం మారిపోతుంది. అలాగే తన వయసు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ చాలా రోజుల వరకు శరీరం దొరకలేదనుకో, తను చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నీకు అర్థమైందా తను మీ నాన్నని ఇంకా ఏమీ చెయ్యకుండా ఎందుకుందో అని? నీకు ఈ విషయం తెలుసా? మీ అత్తయ్య బిడ్డ శరీరాన్ని పొందాలి అంటే మీ నాన్నని తన వాణ్ణి చేసుకోవాలి కదా. ఒకవేళ తను సుకుమార్ని చంపేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ అత్తయ్య దగ్గర ఉండడానికి తనకి అవకాశమే ఉండదు కదా. అంతేకాదు, తను మీ అత్తయ్య కడుపులో ఉన్న బిడ్డను పూర్తిగా వశపరుచుకుంటే గాని తను ఎప్పటికీ అనుకున్నది సాధించలేదు. నాకు దీనికోసం 4 నెలలాగాల్సిన అవసరం అస్సలు లేదు. నేను బిడ్డతో ఇప్పుడే ఈ క్షణమే ఆడుకుంటాను. మాలిని, ఏం చేస్తున్నావు? తను వదులు, తను ప్రెగ్నెంట్. మాలిని, తను వదులు. మాలిని, మాలిని, వదులు. ఏమైంది నీకు?
వద్దు వద్దు మాలిని, నా బిడ్డనే చేయొద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకాగలేను. ఆగు దుష్టాత్మ, ఆగు! నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళాల్సింది నేను కాదు, నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చిందా? నువ్వు నన్ను పంపిస్తావా? వద్దు వద్దు, నా బిడ్డనే చేయొద్దు ప్లీజ్. వద్దు అన్నయ్య, ఇప్పుడు ఇది తన అసలు రూపానికి వచ్చింది. ఈ సమయంలో తనతో ఎవ్వరూ పోరాడలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. తన జుట్టుని కొంచెం తీసుకొచ్చేవు. వెళ్ళు. వదలు నన్ను, వదలు, వదలు నన్ను. ఇదిగో తీసుకోండి. మంచి పని చేశావు తల్లి. ఇప్పుడు దీన్ని నేను నా వశం చేసుకుంటాను. సరే, వదలు, వదలు నన్ను, వదలు నన్ను. రాజేశ్వరి! అన్నయ్య! నా బిడ్డనే చేయకు. వద్దు వద్దు వద్దు, అన్నయ్య అన్నయ్య, వద్దు వద్దు అతన్ని తీసేనా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఏమనుకుంటున్నావు నువ్వు? మా అత్తని చంపేసుకుంటున్నావా? నీ మోసాలే ఇక మా ఇంట్లో చెల్లవు. మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ విచ్చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ విచ్చే స్వాహ. వచ్చేసేదాన్ని చంపేస్తాను. రాజేశ్వరి, రాజేశ్వరి ఏది? ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ విచ్చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ విచ్చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయ విచ్చే స్వాహ. విచ్చే స్వాహ. ఓయ్ ఖండించి! ఆ రోజు యక్షినికి ముక్తి లభించింది. మా అత్తయ్యని టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం వల్ల బిడ్డని కాపాడగలిగాం. ఈ రోజు తన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. సిద్ధాంతి గారు మాకు ఈ తాయెత్తిచ్చారు. ఈ రోజుకి మేం దీన్ని మా దగ్గరే ఉంచుకుంటాం. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు మళ్ళీ యక్షిని మాకు కనిపించలేదు. అలాగే మేం భయపడేలా ఏమీ జరగలేదు. ఆ చెట్టుకు కొట్టిన మేకు ఇంకా అలాగే ఉంది.
సిద్ధాంతి గారు చెప్పింది నిజమే, చెడు అంతం చెడ్డగానే ఉంటుంది.